దేవుడిచ్చినటువంటి ఈ మంచి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఒక మాట, మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్ర పరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. ఒకసారి ఈ వాక్యాన్ని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, ఆసాపు ఈ విధంగా రాస్తూ, అన్యజనులు దేవుని స్వాస్థ్యం అంటే దేవుని ప్రజల్లోకి చొరబడి ఉన్నారు. అన్ని జనుల యొక్క ఆలోచనలు, అన్ని జనుల యొక్క పద్ధతులు, అన్ని జనుల యొక్క పరిస్థితులు అన్నీ ఎక్కడ ప్రభావితం కాబడుతున్నాయి అంటే, దేవుని ప్రజలైనటువంటి ఆయన స్వాస్థ్యం అనేటువంటి ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మనలోకి చొరబడి ఉన్నాయి. అవన్నీ ఇక్కడ వ్రాసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబాటు చేసి ఉన్నారు, చొరబడి ఉన్నారు. స్వాస్థ్యం అనగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే మనమే, దేవుని పిల్లలం, ఆయన స్వాస్థ్యం అన్నమాట. కనుక ఇక్కడ ఆయన వ్రాసినటువంటి మాట ఏంటంటే, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. స్వాస్థ్యం అంటే దేవుని పిల్లల మధ్య చొరబడి ఉన్నారు. వాళ్ళు అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. ఎలా చొరబడి ఉన్నారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క నియమాలు, వారి యొక్క కట్టడలు అన్నీ ఎక్కడికి వచ్చి ఉన్నాయంటే, అవి దేవుని యొక్క స్వాస్థ్యం అనేటువంటి స్వాస్థ్యానికి గుర్తుగా ఉన్నటువంటి మనలోకి చొరబాటు చేసి ఉన్నాయి. ఇప్పుడు పాటిస్తున్నామా లేవా? అన్ని జనుల పద్ధతులు పాటిస్తున్నామా లేవా? చెప్పండి, పాటిస్తున్నామా లేదా? పాటిస్తున్నాం. ఒక మంచి రోజు కావాలంటే క్యాలెండర్ కావాలి కదా. క్యాలెండర్ ఆ దినం ఏముంది? శనివారం ఉందా? అయ్యో, మంగళవారం ఉందా కదా. ఇవన్నీ చిన్న చిన్నయే కానీ ఇవన్నీ పాటిస్తున్నాం. అంటే అన్యజనులు దేవుని స్వాస్థ్యం అనేటువంటి మన ప్రజల్లోకి చొరబాటు చేసి ఉన్నారు. వారే ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేదు, కానీ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క కట్టడలు, వారి యొక్క విధులు, వారి యొక్క పరిస్థితులు అన్నీ మన మీద ప్రభావితం చూపుతా ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఆసాపు గారు దేవుని సన్నిధిలో, అయ్యా ఏమంటుండు? దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబాటు చేసి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. దేవుని పరిశుద్ధాలయం ఏది? దేహమే దేవుని ఆలయం కనుక ఆయన అంటున్నాడు ఏమనంటే, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. పరిశుద్ధాలయం నిజంగా దేవుని యొక్క ఆలయం ఎక్కడో లేదు, దేవుడే కట్టుకున్నటువంటి ఆలయం మనం గనక ఈ ఆలయంలో ఆయన ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఆలయంలో ఆయన నివసిస్తానని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని ఏం చేశామంటే ఈరోజు పాడుదిబ్బలుగా చేశాం, భయంకరమైనటువంటి ఆలయంగా మార్చాం. ఎందుకంటే ఇళ్లకు వెళ్ళరానిది వెళుతుంది, మన దేహంలోనికి వెళ్ళకూడనిది వెళుతున్నాయి, వెళ్ళరానిది వెళుతున్నాయి. దీన్ని అపవిత్రపరుస్తున్నాం, దీన్ని అవమానపరుస్తున్నాం. అందుకే అంటున్నాడు, అయ్యా, నేను ఎంత చక్కగా నిన్ను నిర్మించుకున్నాను, ఎంత చక్కగా నిన్ను సిద్ధపరిచాను, ఎంత పవిత్రంగా నిన్ను ఈ లోకంలోనికి పంపించాను, కానీ నీవేం చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి మలినం, ఈ లోకంలో ఉన్నటువంటిదంతా నువ్వు అంటించుకుంటున్నావు, అంటే నీలోకి తీసుకుంటున్నావు అది. అందుకే అంటాడు. ఇంకొక మాటను 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము, నీ వాత్సల్యతను త్వరగా మమ్ము నెదురుకొననిమ్ము. అయ్యా, నీవు మా పూర్వుల దోషము జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకము. మన పూర్వులు ఎవరు? మన పూర్వులు ఏం చేశారు?
మన పూర్వులండి, మన పితరులు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన చేశారు కదా. పూజలు, పునస్కారాలు, బలులు, పొలులు, అర్పణలు, యాగాలు, యజ్ఞాలు అన్నీ జరిగించారు వాళ్ళు. మనకు తెలియదు కానీ అవన్నీ చేశారు. మన పితరులు, తాత ముత్తాతలు ఇవన్నీ చేశారు. కనుక తర్వాత ఇదో కోణంలో చూస్తే, ఇంకో కోణంలో మన పూర్వులు అనగా ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవునికి అయోగ్యంగా అవిధేయతగా జీవించారు. కనుక వారి దోషమును జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే అంటాడు ఇక్కడ, అయ్యా మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు మీరు జ్ఞాపకం చేసుకుని మా మీద కోపముగాను ఉండకు అయ్యా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఆసాపు అంటున్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా మా పూర్వులు చేసినటువంటి దోషాన్ని జ్ఞాపకం చేసుకోకు, మా మీద నీ ఉగ్రతను చూపకు, నీ కోపమును చూపకు. ఒక్కసారి నిజంగా మనం ఆలోచిస్తే మన పూర్వకాలంలో మన పూర్వులు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవించారు, భయంకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించారు. వారి సంతతిలో నుంచి వచ్చినటువంటి వారమే మనం. అయినా దేవుడు మాత్రం మనల్ని మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వారి యొక్క దోషము కానీ వారి యొక్క ఆ పాపము కానీ మా మీద నుండని, మా మీద పడనీయకు అయ్యా అని దేవుని సన్నిధిలో ఆసాపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి 8-9 వచనాన్ని, మా రక్షణకర్తయగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపలను పరిహరించి మమ్మల్ని రక్షించుము. అయ్యా నీ నామమును బట్టి మా పాపాలన్నింటినీ కడిగివే. నిజంగా ఈరోజు పాపం దేనివల్ల పోతుంది? పాపం పోవాలంటే ఒకప్పుడు మన పితరులు ఏం చేసేవారు? వధించేవారు, బలులు అర్పించేటువంటి వారు, బలిపీఠం దగ్గర బలులు అర్పించేటువంటి వారు. గొర్రెల్ని కానీ, మేకల్ని కానీ, పశువుల్ని కానీ బలులు అర్పించి ఆ పాపానికి ప్రాయశ్చిత్తము జరిగింది అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు. కానీ నేడు పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరంటే అది విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. కనుక ఆ పరిశుద్ధమైనటువంటి విలువైనటువంటి రక్తం ఎవరికి ఉంది, ఎక్కడుంది అని వెతికితే అది ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర లేదు. కానీ ఒక్కడే ఒక్కడు, ఆయనే యుగ పురుషుడు, ఆయన శక పురుషుడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆ క్రీస్తులోనే ఉంది. ఎందుకు అంటే ఆయనలో ఎందుకు ఉంది అంటే కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యములు లేనటువంటి వాడు. ఈ మాటలకు అర్థం చాలా ఉంది, గంటసేపు చెప్పచ్చు. కామ, క్రోధ, మద మాత్సర్యములు లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆయనే ఒకే ఒక్కడు, ఆయనే క్రీస్తు. ఆ క్రీస్తు యొక్క శరీరంలోనే, ఆ క్రీస్తు యొక్క రక్తంలోనే పరిశుద్ధత ఉంది. కనుక ఆ రక్తము ద్వారానే సర్వ మానవాళి పాప పరిహార్థము జరుగుతూ ఉంది. కనుక ఆ సర్వ మానవాళి పాప పరిహార్థము నిమిత్తమై ఆ ప్రభువైనటువంటి క్రీస్తు ఆ పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి అనుదించాడు. అయ్యా మా పితరులు చేసిన పాపాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి, మా పితరులు చేసిన తప్పుల్ని మీరు క్షమించండి. పన్నెండవ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దాన్ని తినవలసినది విధమేమనగా, మీ నడుములు కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. నిజంగా ఇక్కడ చూస్తే దేవుని ఉగ్రత, సంహార దూత ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్న సందర్భంలో మీ గౌనుల మీదకి రావద్దని, మీ గృహాల మీదకి సంహార దూత రాకుండా ఉండాలి అంటే మీరు గుర్తుగా ఒక పస్కా బలి పశువును వధించాలి. ఆ పస్కా బలి పశువే నాడు పాత నిబంధన కాలంలో పస్కా ఏదైతే మొట్టమొదటి పస్కా బలి ఏదైతే ఉందో అది క్రొత్త నిబంధన కాలంకి వచ్చే వరకు ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉంది. అదే పస్కా. మీ మందలో నుంచి శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరు బలి ఇవ్వాలి. బలిచ్చి దాని రక్తంలో మీ చేతులుంచి మీ ద్వారబంధముల మీద అది వేసుకోవాలి. అప్పుడు దాన్ని చూచి సంహార దూత
తొలగి వెళ్ళిపోతూ ఉంది. మొట్టమొదటి పస్కా బలి నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు పస్కా బలి ఎందుకు కావాలి, బలి ఎందుకు కావాలా? ఆనాడు పాత నిబంధన కాలంలో మరి కోళ్ళ రక్తం, కోళ్ళు కోస్తారు, గొర్రెలు కోస్తారు, మేకలు కోస్తారు, లేకపోతే పశువులు వధించారు. వాటి రక్తం వల్ల పాపమునకు పరిహారం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ అది కొత్త నిబంధన కాలంకి వచ్చే వరకు క్రీస్తు ద్వారానే పాపానికి పరిహారం, పాపానికి ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం, ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరం, పవిత్రమైనటువంటి శరీరం ఆయనది. ఆయన శరీరములో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది. కనుక ఆ స్వస్థత వలనే నిజంగా మనమందరికీ ఆయన పొందినటువంటి గాయముల చేతనే మనందరికీ స్వస్థత కలుగుతున్నది. కనుక ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి పస్కా బలి ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆ పస్కా బలి అవి ఏవైతే వారు వధించారో ఆ వధించినటువంటి ఆ బలి పశువు యొక్క అంతరాలు కాల్చుకొని తినడం, లేకపోతే దాన్ని ఏ విధంగా తినాలో అనేది ఇక్కడ పొందుపరిచాడు. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా మీ నడుములు కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. త్వరపడుచు మీ నడుములు కట్టుకోవాలి, మీ చెప్పులు పాదములకు చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్రలు చేత పట్టుకోవాలి. మీరు త్వరపడుచు ఆ యొక్క పస్కా బలిని, ఆ బలి పశువును మీరు తినాలి. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నడుములు కట్టుకోవడం అంటే, కర్రలు చేత పట్టడం అంటే, చెప్పులు తొడుక్కోవడం అంటే నానా అర్థాలతో కూడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అది మనం వివరించడం కాదు. కానీ కనుక మొదటి పస్కా బలి ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆ రోజుల్లో కూడా ఆయన శరీరం తిన్నారు వాళ్ళు, ఆయన రక్తాన్ని ద్వారబంధంలో వేశారు. సోమవార దూత ఆ గృహాల మీదకి వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు అది వెళ్ళిపోయినటువంటి సందర్భం. నిజంగా అనేక సందర్భాల్లో కూడా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు కూడా, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుల మీదకి వచ్చినప్పుడు, ఐగుప్తులో ఇశ్రాయేలు కలిసి ఉన్నారు కనుక వీరు బ్రతకాలి అంటే, ఈ జనాంగం బ్రతికి కానాను చేర్చబడాలి అంటే, వారిని రక్షించాలంటే మళ్ళీ దేవుడు ఒక సూచన చూపిస్తూ ఉంటాడు. కనుక ప్రతి విషయంలో కూడా కొరహు, అభిరాము, దాతాను ఆ సమయంలో కూడా వాళ్ళని అంతం చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మరి అందరూ ఆ ఉగ్రతకు లోనవుతారేమో అని చెప్పి వాళ్ళందరూ ఎక్కంచాలంటే ఆ గుడారం వైపు పరిగెత్తుతూ ఉంటారు. అంటే దేవుని ఉగ్రత ఒక్కరి మీదే కాకుండా అందరి మీద పడకుండా వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం ముందే మోస ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అలా నిజంగా క్రీస్తు బలి మనందరము తప్పించబడినట్లు, పాపము నుంచి ఈ యొక్క రక్షింపబడినట్లు, పాప విమోచన కలిగినట్లు ప్రభు అయినటువంటి క్రీస్తే మరి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందుకున్నాడు. ఆయన పొందినటువంటి గాయముల చేత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నిజంగా ఆయన రక్తాన్ని త్రాగి ఆయన శరీరాన్ని తినువాడే నిత్య జీవం కలిగినటువంటి వాడు. అంత్య దినమున వాడిని నేను లేపుతానంటాడు. నిజంగా ఆయన శరీరం ఉంది, ఇక్కడ ఆయన రక్తం ఉంది. ఆయన శరీరాన్ని మనం తినాలి, ఆయన రక్తాన్ని మనము ఆచరణగా సేవించాలి. అలా చేసినప్పుడే మనం ఆత్మీయ జీవితంలో బలం పొందుకుంటున్నాం, ఆత్మీయ జీవితంలో ఎన్నో మేళ్లు పొందుకునేటువంటి వారిగా ఉంటున్నాం. ఈ కొద్ది మరి ఆరాధన లేక ఆరాధన హెచ్చరికల్ని దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును కాక. ఆరాధన చేసుకుందాం. దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి మరి మేళ్లను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవుని సన్నిధిలో ఆరాధించుదాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుణ్ణి ఆరాధించుదాం. ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే పూజనీయుడు. మన జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక దేవునికి మాత్రమే మనం స్థానం ఇచ్చి ఆయన మాత్రమే మనం పూజించే వారిగా ఉందాం. దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు అట్టివారే కావాలని కోరుతున్నాడు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి వారు కావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆరాధించుతాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను బట్టి దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం, దేవుని సన్నిధిలో గడుపుదాం.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.